ఏపీ సెక్రటేరియట్లో మంత్రి సంధ్యారాణి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. పోస్టులు తీయడం జరిగింది. అంటే 940 మొన్ననే మనం నోటిఫికేషన్ ఇచ్చాం. అంతకుముందు కూడా ఒక 100 మనం తీయటం కూడా జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ ఏంటంటే 26 జిల్లాల్లో 940 అంటే రిటైర్ అయిపోయిన వాళ్ళు, మానేసిన వాళ్ళు, లేదనుకుంటే అక్కడ ఉన్నటువంటి కొత్త సెంటర్ ఏర్పాటు చేయటం, ఇలాంటివన్నిటికి కూడా 940 వస్తే అన్నిటికి కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వటం, ఇంటర్వ్యూలు కూడా జరిగిపోయినాయి. అవన్నీ కూడా కొంతమంది ఆల్రెడీ పోస్టుల్లో కూడా జాయిన్ అయిపోవడం కూడా జరిగింది. అలాగే పీడీలకి కొంతమంది ప్రమోషన్స్ ఇవ్వటం మనం వచ్చిన తర్వాత, అలాగే జేడీ క్యాడర్ వాళ్ళు కూడా ప్రమోషన్లు కూడా ఇవ్వడం కూడా జరిగింది. మనం అవన్నీ కూడా చేస్తున్నాం. అలాగే ఇక్కడ కూడా యూసీ సర్టిఫికేట్లకి చాలా ప్రాబ్లం అయింది. మనం యూసీ సర్టిఫికేట్లు తీసిన తర్వాత మనం కొన్ని అంగన్వాడీ సెంటర్స్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇచ్చినవి, మన గత మూడోసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3000 అంగన్వాడీ సెంటర్స్ ఇస్తే అవి వివిధ దశల్లో ఆగిపోయినాయి. వాటికి గత 5 సంవత్సరాలు కనీసం నాడు నేడు అనేటప్పుడు కూడా ఒక్క పైసా కూడా శాంక్షన్ చేయలేదు. అంగన్వాడీ సెంటర్స్ అలాగే ఉన్నాయి. కొన్ని అయితే 90%, 95% కూడా పూర్తి అయిపోయి ఉన్నాయి. అట్లాంటి వాటికి 4 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసాం. దాదాపు ఆ 4 కోట్ల రూపాయలతో 1000 బిల్డింగ్స్ మనకి అందుబాటులోకి వస్తున్నాయి. అవి ఈ సమ్మర్ హాలిడేస్ పూర్తయ్యేటప్పటికీ ఆ బిల్డింగ్స్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. అలాగే మన గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 26 జిల్లాల్లో 26 వన్ స్టాప్ సెంటర్స్ ప్రారంభించాం. ఎందుకు అనంటే ఎక్కడైనా ఒక బాధించబడినటువంటి మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, భయపడుతున్నారు, బాధపడుతున్నారు. అది అంటే గిరిజన ప్రాంతాల్లో అయితే ముఖ్యంగా మొదటే వాళ్ళకి సిగ్గు, భయం, బిడియం అన్ని రకాలుగా ఉంటుంది. కానీ ఈ వన్ స్టాప్ సెంటర్లో మొత్తం ఆడవాళ్లే, 10 నుంచి 12 మంది ఆడవాళ్ళని పెడుతూ అక్కడ ఒక ఏఎస్ఐ స్థాయిలో ఒక లేడీని పెడుతూ, ఒక సైకాలజిస్ట్ని పెడుతూ అక్కడ ఉంచుతున్నాం. ఎందుకంటే వాళ్ళకి మోటివేట్ చేయడానికి కూడా ఒక మోటివేటరు, అంటే ఫిజియాలజీ చేసిన వాళ్ళని, సైకాలజీ చేసిన వాళ్ళందరినీ కూడా అక్కడ ఉంచుతున్నాం. ఎందుకనంటే వాళ్ళు బాధించబడ్డం, అది గ్రామంలోనా, ఒక వర్క్ ప్లేస్లోనా, లేకపోతే ఎక్కడైనా బాధించబడినా అట్లాంటి వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళు 2 రోజులు 3 రోజులు కూడా అక్కడ ఉండొచ్చు అవసరం అనుకుంటే. ఎక్కడైనా ఒక అత్తవారింట్లో ఒక మహిళ ఆ రాత్రి కొట్టి వాళ్ళని బయటకు పంపించేశారనుకోండి, అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ సూసైడ్ చేసుకుంటున్నారు. అలా కాకుండా వాళ్ళు ఈ వన్ స్టాప్ సెంటర్కి వస్తే వాళ్ళకి 2 రోజులు 3 రోజులు వాళ్ళకి అక్కడ వసతి కూడా కల్పిస్తాం. ఆ తర్వాత లేదనుకుంటే ఇంకా వాళ్ళకి 2 రోజులకి వాళ్ళ ఇంటికి వెళ్ళలేని పరిస్థితులు ఉంటే మా హాస్టల్స్ ఉన్నాయి, హాస్టల్స్లో వాళ్ళని పెట్టడం కూడా జరుగుతుంది. అందుకోసమని 26 జిల్లాల్లో 26 సెంటర్స్ కూడా ఏర్పాటు చేసాం. అలాగే ఇక్కడ కూడా మనం ట్రైబల్ వెల్ఫేర్లో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో కూడా కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ అక్కడ కేంద్ర మంత్రివర్యులు అన్నపూర్ణ గారిని కూడా ఒక 2 సార్లు కలవడం జరిగింది. ఆవిడ కూడా 90 కోట్ల నిధులు ఇచ్చారు. వాటితో పూర్తి స్థాయిలో అంటే ఈ మనం అంగన్వాడీ సెంటర్స్ని కూడా చాలా వరకు కొత్త సెంటర్స్ కూడా శాంక్షన్ చేసాం. కొత్త సెంటర్స్తో పాటు మనం మినీ అంగన్వాడీస్ని కూడా మెయిన్ అంగన్వాడీస్ కింద మార్చడానికి కూడా ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. కేంద్రం ఒప్పుకుంటే వాటిని కూడా చేయడం కూడా చేస్తున్నాం. అట్లాగే సాక్ష్యం అంగన్వాడీస్కి మొత్తం 88 కోట్లు మనం మంజూరు చేయడం జరిగింది కొత్త అంగన్వాడీ సెంటర్స్ కట్టడానికి కూడా. అలాగే అంగన్వాడీ సెంటర్స్లో మౌలిక సదుపాయాల కల్పన అంటే త్రాగునీరు, అలాగే టాయిలెట్స్, ఈ 2 ఏర్పాటు చేయడానికి దాదాపు 1100 అంగన్వాడీ సెంటర్స్లో 53 కోట్లని మనం శాంక్షన్ చేయడం జరిగింది. అంటే ఒక్కొక్క సెంటర్కి 52,000 త్రాగునీరుకి, టాయిలెట్కి కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం పిల్లలు పెరుగుదల కోసం వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పౌష్టికాహారం, పెరట్లో మొక్కలు పెంచడం, వీటన్నిటికి కూడా ప్రతి సెంటర్కి కూడా మనం డబ్బులు వెచ్చించడం జరుగుతుంది. దాటికి 11 కోట్ల రూపాయలు కూడా మనం ఇవ్వడం జరిగింది. ఇలా ఒకటి కాదు, అన్ని రకాలుగా కూడా అంగన్వాడీ సెంటర్స్ని కూడా మనం పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తున్నాం. ముఖ్యంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు 2 డిపార్ట్మెంట్లలో కూడా అన్ని విధాలుగా, ఎందుకంటే ఇంతకు పూర్వం అంగన్వాడీ సెంటర్స్లో ఎక్కడైనా పౌష్టికాహార లోపం జరుగుతూ ఉండేది, కనిపించేది. ఈరోజు కరిగిపోయిన గుడ్లు ఇవ్వడం, విరిగిపోయిన పాలు ఇవ్వడం చేస్తున్నారు. కాబట్టి గుడ్లు కానీ, పాలు కానీ, చెక్కీలు కానీ నాణ్యమైన లేకపోతే ఎవరైనా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఈవెన్
సోదరులు మీరు కూడా కంప్లైంట్ చేయొచ్చు. అక్కడ ఉన్నటువంటి ఎవరైనా ఏ పౌరుడైనా కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా వాటిని మార్చడానికి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి వర్యులు దాని మీద దృష్టి పెట్టారు. అందుకనే పౌష్టికాహారం సరిగా రావాలి అని మంచి గుడ్లు, పాలు, చెక్కీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా పాలు విరిగిపోవడం గత కాలంలో చాలా ఎక్కువ జరిగేది. అందుకనే మనం మంచి పాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా హిల్ టాప్ ఏరియాల్లో పాలు తీసుకెళ్ళడానికి వాళ్ళకి లేట్ అవుతుందని మేము కొత్తగా పాల పౌడర్ ఇస్తే ఎలా ఉంటుంది, విరిగిపోతున్నాయని ఎక్కువగా కంప్లైంట్ చేసిన వాళ్ళ దగ్గర పాల పౌడర్ ఇస్తే ఎలా ఉంటుందని ఒక 15 రోజులుగా మేము అది ఎక్స్పీరియన్స్ కూడా చేస్తున్నాం. అక్కడ నుంచి మంచి ఫీడ్బ్యాక్ వస్తే హిల్ టాప్ ఏరియాల్లో అంటే న్యూట్రిషన్ మిక్స్ చేసి పౌడర్ ఇవ్వటానికి, అది వాళ్ళకి ఆ ఫుడ్ మామూలుగా వాటర్లో కలుపుకుంటే పాల్లాగన్నా తాగొచ్చు, ముద్దగా కలుపుకుంటే వాళ్ళు ఫుడ్ లాగా ఈ ఫారెక్స్ ఈ మనం సెర్లాక్ ఎలా పెడతాం ఆ టైప్లో ఇవ్వడానికైనా ఎలా ఉంటుంది అని మేము కొంతమందితో నిపుణులతో చర్చించి కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక 2-3 సెంటర్స్ని మేము ప్రాజెక్ట్స్ 2-3 ప్రాజెక్టులు మేము ఎన్నుకొని పంపించడం కూడా జరిగింది హిల్ టాప్ ఏరియాలో. అక్కడి నుంచి ఫీడ్బ్యాక్ బాగుంటే దాని మీద కూడా దృష్టి పెడతాం. ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నాకు ఇచ్చిన 2 శాఖలు మీ అందరికీ తెలిసింది. ఒక పక్క ఒక గిరిజన మహిళగా గిరిజన శాఖ ఇస్తే, మహిళగా అలాగే చంటి బిడ్డలు, అది చాలా బాధ్యతైనటువంటి శాఖలు. అందుకని ఎక్కడ ఏ మూల ఏది జరిగినా మేము ముందు రియాక్ట్ అవుతున్నాం. ఎక్కడైనా ఇంతకు పూర్వం ఏంటంటే ఎక్కడైనా జరిగితే దాన్ని పట్టించుకునే నాదుడు లేడు అనే పరిస్థితి ఉండేది. ఈరోజు అలా కాకుండా వెంటనే అక్కడ ఎస్పీతో కానీ కలెక్టర్తో కానీ అక్కడ మా పీడీలతో వెంటనే చర్చించడం జరుగుతుంది. మీకు మొన్ననే తెలుసు, ఒక ట్యాబ్లెట్ మింగలేక ఒక అమ్మాయి చనిపోతే, 3 ఏళ్ల పాప చనిపోతే వెంటనే అదే రోజు సాయంత్రం అక్కడ పీడీని పంపించి అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీస్ని, ఏఎన్ఎంని వాళ్ళందరి మీద కూడా ఎంక్వైరీ చేసి చర్చ తీసుకోవడం కూడా జరిగింది. చర్యలు ఎందుకంటే వెంటనే తీసుకుంటున్నామో పిల్లల్ని మన పిల్లల కంటే ఇంకా క్షేమంగా చూడాలన్నదే ఉద్దేశం. 0 to 6 మా దగ్గర ఉన్న పిల్లలు, అలాగే గర్భిణీలు, బాలింతలు అందరినీ కూడా